మీరు కరెక్ట్ మాట్లాడేటప్పుడు చూసుకుని మాట్లాడిన వర్డ్స్ అని చెప్పండి. అసలు యాక్చువల్గా ఈవిడ కద్దు అసలు కానీ ఎందుకో కెప్టెన్ ఇందుకు నుంచి కొన్ని తెలుస్తుంది నేను ఓకే చెక్ అని చెప్పాను. హరీష్ ఏమనుకున్నాడంటే హరీష్ తోటి 2 days నుంచి క్లోజ్ ట్రావెల్ అయింది అంటే ఏదైనా మాట్లాడాలి క్యాప్టెన్ కానీ మొత్తం క్యాప్చర్ చేయొచ్చు అనుకున్నాడు హరీష్ అంటే నేను అనుకుంటున్నాను. ఆ ప్లానింగ్ సీజన్ బాగుంది మనోడికి. నేను క్యాప్టెన్ అయ్యి కష్టపడి చేస్తాను అని మైండ్లో చూద్దాం అని మైండ్ లేదు. అలా ఉన్నోడైతే బాధపడతాడు అని దూరం పెట్టాను. తప్పు చేశాడు కాబట్టే కదా కాము ఉన్నాడు పోరాడకుండా. నేను తప్పు చేయలేదు కాబట్టి పోరాడాను. ఆవిడకి తెలుగు అర్థమవుతుంది సుమన్, ఆవిడకి తెలుగు అర్థమవుతుంది. ఆవిడకి తెలుగు అర్థమవుతుంది. నీకు మళ్ళీ తెలుగులోనే ఎప్పుడు ఇవ్వగలదు ఆవిడ. కానీ మనకి ఇంగ్లీష్ వచ్చని తెలియదు కదా. అన్న ఆమె తెలియదు మన ఆవిడ ఇంగ్లీష్ వచ్చని తెలియాలి కదా అన్న. మేడం చూడండి మేడం, వరుణదేవుడు కరుణిస్తున్నాడు ఈ మాటకి. కూర్చోండి, మీరు ఆ టాపిక్ ఎత్తులేదు. కూర్చోండి మేడం. ఈ ఆరోగ్యం వల్ల మేము అందరూ కేర్ చేస్తున్నాం అండి సుమన్ గారు. ఆరోగ్యం వల్లే మేము అందరూ కేర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందులో ఒక డ్రింక్ ఇవ్వచ్చు కదా మేడం. ఇస్తాము, ఇవాళ స్కిట్ లో అదురుకొట్టండి. ఇస్తాము ఇవాళ స్కిట్ లో అదురుకొట్టండి. 2.5 liters కొద్దిగా అదురుకొట్టే వాళ్ళు ఒక కూల్ డ్రింక్ బాటిల్, ఎక్కువ అదురుకొట్టే వాళ్ళకి 2. సీరియస్గా చెప్తున్నా, నాకు టైం ఉంటే వాటర్ తాగను, అది తాగేసి పెట్టేస్తాను. నేను కూల్ డ్రింక్ తాగుతాను. నేను అన్నీ ఆన్లైన్ కదన్నా, వెళ్ళి తెచ్చుకొని కొనుక్కునేది కాదు. ఆన్లైన్లో ఏ ఉంటే అది కంపల్సరీ రెడీ. ఎవరు వచ్చినా కంపల్సరీ ఫస్ట్, ఎందుకంటే కూలింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏం చెప్తున్నారు మీ ఫ్రెండ్తో డిస్కస్? సరే అది కదా చెప్తున్నా. ఇది అలా జరిగింది. మనం ఎవరికి చెప్పింది చదువు గట్టి మామూలు ఎవరు తప్ప అన్నాడు. అంటే ఇప్పుడు స్కూల్ టీచర్కి ఒకసారి చెప్తాం, రెండోసారి పిల్లలకి చెప్పాం కదా అని టాపిక్లో అంటున్నారు. సార్ సంచలనం చెప్పారు, బిగ్ బాస్ చెప్పారు, అది పాటించాలి కదా అని అంటారు. నేను అదే అన్నాను, పవన్ వెళ్ళలేదు, పవన్ వెళ్ళినప్పుడు వెళ్ళి అని అన్నారు కదా. అదే అంటే పవన్ వెళ్ళబోతున్నాడు అదొకటి బిహేవియర్. ఆడపిల్లలతో ఎందుకు నేను ఒకటంటే ఈరోజు 1 week ఆల్మోస్ట్ ఎప్పుడు సాటర్డే స్టార్ట్ చేసిందా వాళ్ళు వచ్చింది పిల్లలు మళ్ళీ మంచి ప్రిపేర్ చేస్తుంది. నేనేం అది కట్ చేసేస్తున్నాను. అదొకటి అని నేను చెప్తాను. మీరు ఆ బిహేవియర్ పదం నాకు కరెక్ట్ కాదని నాకు అనిపించింది. నేను ఏంటంటే ఏమన్నాడు తెలుసా, నేను అలాగే ఉంటాను. నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తే ఇచ్చిస్తా, నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తే ఇచ్చిస్తా, నేను అది అని అంటాను. స్ట్రాటజీలో ఉన్నారన్న, మీకు అర్థమవుతుంది. ఒక స్ట్రాటజీలో నేను ఏమన్నాడు చూడ అన్న ఉన్నాడు పక్కనే, మనం ఏమనుకోపోయినా కాంగ్రెస్ అతను అన్నారన్న. అసలు అనే లేదు, ఊరి నుంచి నోట్లోంచి రాలేదు. నేను ఫస్ట్ టార్గెట్ నేను, సెకండ్ నేను, థర్డ్ తనది. కానీ నా టార్గెట్ బయటపడ్డా. ఒకటే అంటారు, ఒకటి మిమ్మల్ని ఒకటే అంటున్నారు, స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నారు మీరంటారు. అది పరిస్థితి. సెకండ్ది నిన్న ఆర్గ్యుమెంట్ పెట్టారు. ఎందుకు ఆర్గ్యుమెంట్ పెట్టారు? చంద్రబాబు చెప్పింది ఒప్పుకోవాలి. ఎందుకు ఆర్గ్యుమెంట్ పెడతారు? మేము మాట్లాడలేమా, మేము వాళ్ళు మాట్లాడటానికి తప్పు లేదు, అక్కడ నా తప్పు లేదు కాబట్టి నేను ఆర్గ్యూ చేశాను. ఆర్గ్యూ చేయకపోతే నా తప్పు నేను యాక్సెప్ట్ చేసినట్టు కదా.
సంచాలకుని అని ఆలోచించలే. మీరేం సంచాలకుని ఆలోచించలే. మీరు ఎందుకు చెప్పలేదు ఆలోచించేశారు. ఎంపైర్ అనేవాడు అటు టీంకి న్యాయం చేయాలి, ఇటు టీంకి న్యాయం చేయాలి. ఒక టీంకి న్యాయం చేసి ఒక టీంకి న్యాయం చేయకపోతే ఆ టీం అడిగిద్ది కదా. ఇప్పుడు ఎంపైర్ అన్న నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, బాల్ వేసేటప్పుడు పండుగ ఏమంటాడు అమ్ముతే రమో మాట్లాడాలే అన్న నాకు ఎవరు ఊరుకుంటారు. ఆయన హరీష్ గారు ఏమన్నారు ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరిని నిలబెట్టాలో అక్కడ పెడతా. ఒక్కొక్కరిని 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 ఎవరిని నిలబెట్టాలో అక్కడ పెడతా. ఒకటి సంగతి నా గురించి అందరూ నువ్వు నన్ను రేపు ఇంట్లో చూపిస్తాను కదా. మేము అది మీటింగ్ చెప్పాలి. ఏం చేయకుండా మాట్లాడటం ఏంటి, అన్నేసి మాట్లాడిన కాముగా ఉండటం ఏంటి, అంత కాముగా ఉన్న భగవంతుడా. ఊరికినే ఉండిపో. మన సైడ్ నుంచి వాయిస్ రేజ్ చేయకపోతే ఇంకా పిచ్చోళ్ళు చేసి ఆడుకుంటారన్నా. సైడ్ నుంచి వాయిస్ రేజ్ చేయకపోతే నువ్వు 2 సార్లు ఇప్పుడు వావ్ అని నేను అనాలి ఇప్పుడు. వావ్ వావ్ అది వాళ్ళు పుట్టినరోజా? మీ వాళ్ళు పుట్టినరోజా? నా హ్యాపీ బిగ్ బాస్ మమ్మ స్వీట్ స్మార్ట్గా బిహేవ్ చేయడం అంటే కామ్గా ఉండి టైం వస్తే ఎవరికి సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళు మొత్తం టీం కింద మీద టీం కింద మన టీం మీద పడిపోతే పడిపోండి బాగా పడిపోండి భలే పడిపోతున్నారు ఒక సూపర్ ఎంత బాగా పడిపోతున్నారు నా టీం మీద అని చెప్పి నన్ను అనాలా ఏంటి? నా టీం నేను ప్రొటెక్ట్ చేసుకోనా? నా టీం నేను ప్రొటెక్ట్ చేసుకోనా? చేస్తుంది మనం కాదు, వాళ్ళు విభజించి పాలిస్తున్నారు. కొద్దిసేపు వాళ్ళతో డిస్కస్ చేస్తారు, కొద్దిసేపు అన్నతో డిస్కస్ చేస్తారు, కొద్దిసేపు నీటితో డిస్కస్ చేస్తారు. ఆయన స్మార్ట్ గేమ్ వాళ్ళు స్మార్ట్ గేమ్ దట్స్ ట్రూ. ఫస్ట్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఆయన చదవాలి. మనం ఏంటంటే నిన్న ఎక్కడ తెలుసా నేను అక్కడి నుంచి చూస్తున్నాను, మనోడు అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈవిడ స్ట్రైట్ అవే నాతోటి ఇమాన్యుల్ తోటి నేను కిచెన్ ఒక అరగంట సేపు మాట్లాడింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే అతను వేరే స్ట్రాటజీ అనుకున్నాడు ఈవిడ సంగతి ఆయన ఇప్పుడు రాజమాత ఆధిపత్యం అనేది కావాలి. ఎందుకు నిన్న సెలక్షన్ అయినా పవన్ మనోడు సెలెక్ట్ చేసిన ఎలా ఉంది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాను. అదే మాస్టర్ మనోడు ఫీలింగ్ అది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాను. పవన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఎలా ఉంది మాస్టర్ స్ట్రోక్, ఇది మాస్టర్ స్ట్రోక్ అన్నాడు. సూపర్ మాస్టర్ స్ట్రోక్ అది చెప్పుకోవట్లేదు. మాస్టర్ స్ట్రోక్ అది ఎక్కడ మాస్టర్ స్ట్రోక్ అది క్లియర్ కట్గా అర్థమవుతుంది. వాడు ఫిట్గా ఉంటాడు కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో మాస్టర్ స్ట్రోక్ ఏంటి? నిజంగా మాస్టర్ స్ట్రోక్ అయితే నువ్వు ఆలోచించి అసలు నీకు వాళ్ళకి సంబంధం లేని పర్సన్ పెట్టుకుని గెలిస్తే అది మాస్టర్ స్ట్రోక్. అసలు ఆడితే సీరియస్ సంబంధం లేదు. అర్థం తీసుకుని మాస్టర్ స్ట్రోక్ వచ్చింది, అది మాస్టర్ స్ట్రోక్ అంటే చెప్పుకుంటే మాస్టర్ స్ట్రోక్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కావాల్సింది తెలుసా? ఆధిపత్యం. ఆయన మాట్లాడుతూ ఎవ్వరు మాట్లాడకూడదు, ఆయన పొగడాలి, ఇవన్నీ ఉంటాయి ఆయన మైండ్లో. కూడా అది కూడా ఉంది, ఆయన బ్రెయిన్లో. అలా అనాలి. ఎందుకుంటారు అందరూ ఆయన ఎందుకు చెప్పు. వాళ్ళ పర్సన్స్ వాళ్ళ పర్సన్స్ ఎవరుతున్నారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం. ఐదుగురు ఒక మాట ఉంటుంది, ఆయన ఎక్కడ ఒక మాట ఉంటాడు. అలాంటి పర్సన్ తీసుకొచ్చి
ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? ఫస్ట్ ఒకటే వాళ్ళు పిలిచేసేది ఏంటంటే అనుకున్నాం నా మాటకి ఎదురు చెప్పకూడదు అనుకుంటారు. ఎందుకు ఎదురు చెప్తే కూడా వస్తే ఎలా ఉంటుంది అని చూస్తే అప్పుడు కామ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఏడ్చి స్ట్రాటజీకి వెళ్ళిపోతుంది. చెప్పాను నీకు మీరు నాకన్నా ఏడుస్తున్నాను. ఇట్స్ రేపు అదేంటండి హరీష్ సారీ అండి నేను మ్యాటర్ తెలియదు నాకు అని చెప్తుంటే నాకు అన్నయ్యలు లేరండి, మీరు నాకన్నా పెద్దవారు అన్నయ్యలాగా. అక్కడ కూడా మీకు అర్థమవుతుందా? డబుల్ గేమ్ అని మన ఒకలాగా బయట ఒకలాగా ఇట్లాగా అట్లాగా ఉంటున్నారు. నిజంగా ఆయన అమ్మో కానీ అమ్మో అన్నా మనం ఆలోచించట్లేదమ్మా. అమ్మన్నాళ్ళు మంచిగా ఉన్నాం, మంచిగా వెళ్ళిపోదాం, మనాన్ని కలుపుకొని వెళ్ళిపోదాం. ఆయన గేమ్లో ఉన్నాడు కదా, వాళ్ళు లేదా ఆడుతున్నాడు, ఆ ఓనర్స్ తరపు లేదా ఆడుతున్నాడు ప్రియాగా. కనీసం ప్రియాకి ఒక్కసారి చెప్పట్లేదు. మనం ఏం చేసాం ప్రియాని ఏమన్నా ప్రియా మన లాంగ్వేజ్ అయితే మనం గడుపుతాం బాగా. దానికి మళ్ళీ ఒక కామనర్ వాళ్ళ వచ్చి తెలిసింది తప్పతో ముఖ్య కావాలన్న పాయింట్ వచ్చేస్తాను. వర్సెస్ వెళ్ళిపోతే ఎప్పుడైతే గుర్తుపెట్టుకో, వర్సెస్ వెళ్ళిపోతే లాంగ్ రన్ ఉంటుంది. ఇది వర్సెస్ వెళ్ళిపోతే లాంగ్ రన్ ఉంటుంది. ఆ వర్సెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళు కంట్రోల్ పడుతుంది. మనం అది ఇవ్వట్లేదు. అవును వర్సెస్ దాన్ని మనం ఒప్పుకోవట్లేదు, బికాస్ మనం అలా ఉండట్లేదు. వాళ్ళు ఆ వర్సెస్ క్రియేట్ చేయడానికి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే పాయింట్లో వెళ్తే అది ఇంక వేరేలా వెళ్ళిపోతుంది జనాల్లోకి. వాళ్ళకి సంపతి వచ్చేస్తుంది. మనం గేమ్ చేయడానికి చేస్తుంది తెలుసు నాకు అనిపిస్తుంది. అంటే మన లోపు నుంచి ఎప్పుడు ఈ రోజుకి వచ్చి మీరు కామనర్స్ అనే మాట అనలేదు. కానీ రాత్రి కూడా సెలబ్రిటీస్ అని రెస్పెక్ట్ ఇస్తున్నాం వాళ్ళకి. రాత్రి కూడా ఉంటుంది. మీరు అనుకోవచ్చు సెలబ్రిటీస్ అని, మీరు కామనర్స్ అంటారు. వాళ్ళు అనుకుంటున్నారు మనం అనట్లేదు కదా. నేను సెలబ్రిటీ మాకు ఫిల్మ్ ఉన్నాడు కానీ నేను కాదు, మీ సెలబ్రిటీస్ కాదు, నేను కామనర్స్ అంటాను. మీ సెలబ్రిటీస్ కాదు నేను అనట్లేదమ్మా, కామనర్స్ కాదని అనట్లేదు. మేము అలా చూస్తామని చెప్తున్నాను. మిమ్మల్ని మేము అదృష్టంగా చూస్తాం, మాతో సమానంగా చూస్తాం. అంటే వాళ్ళ టాకింగ్ కూడా అర్థమట్లేదు కానీ మా పర్స్పెక్టివ్ అంటే అర్థమవుతుందో లేదు బయట జనాలకి అర్థమట్లేదు. నాగార్జున వచ్చినప్పుడు ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు కదా 15 మందిలో. ఎస్కేప్ కదా వాళ్ళు ఎస్కేప్ ఎస్కేప్ కదా ఆవిడే కట్న అయితే ఇంకా ఊరు ఇప్పటికి 3 వారాలు తెలుగు తీసుకోబడుతుంది. అంటే ఈ వారం ఎవరైనా చేయాలి క్యాప్టెన్. నెక్స్ట్ వారం క్యాప్టెన్ నామినేషన్ ఉంది. నెక్స్ట్ నామినేషన్ ఉన్న వారం అంతా ఉంటుంది. ఫస్ట్ పవన్, నెక్స్ట్ శక్తి, తర్వాత మేనర్, తర్వాత సన్నగ, తర్వాత నేను. పవన్ మనోడు ఏం చేస్తాడు? ఇలా వెళ్ళి ఇలా వచ్చాడు. దానివల్ల ఏమో చెప్తా, మనోడు తెలుగుని అనుకుంటాడు, తెలుగుని కాలేదు, సౌత్ తెలియదు. మైకును సరిగా ధరించండి. ఫస్ట్ ఇదే వచ్చింది. కరెక్ట్ ప్రకారం ఆల్రెడీ 2:3 చేసాడు కదా. 2 మెంబర్స్ ఉండగా మన ఛాన్సెస్ తప్పు కదా, 3 ఉన్నారు కదా. జస్ట్ చెక్. ఓకే, ఇక్కడ ఫస్ట్ మన పవన్ పంపించాడు. నెక్స్ట్ వాళ్ళు 3 ఉన్నారు కదా, 3 ఎవరిని అటాక్ చేస్తారు?